అయితే డిఎస్పీ ప్రణీత్ రావు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే గత 10 ఏళ్ల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ప్రశ్నించే గొంతుకలు కావచ్చు, ఎవరైతే కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారనేటువంటి అంశం ఏదైతే ఉందో ఈరోజు చాలా పెద్ద ఎత్తున చర్చకు జరుగుతోంది. ప్రతిపక్ష నాయకుల ఫోన్లు, అదేవిధంగా ప్రశ్నించే గొంతుకల ఫోన్లే కాకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి నాయకుల ఫోన్లు, అదేవిధంగా కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల వాళ్ళ వైఫ్ల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టుగా పెద్ద ఎత్తున అంశం తెరపైకి వస్తూ ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ఈరోజు భారతదేశంలో చాలా పెద్ద అంశం. వాస్తవంగా అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే ఒక ఫోన్ ట్యాప్ చేయాలంటే ఖచ్చితంగా కేంద్ర హోంశాఖ సంబంధించినటువంటి దాని పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ట్యాపింగ్ చేసేటువంటి అధికారం ఈ యొక్క రాష్ట్ర పోలీసులకు ఉంటుంది వాస్తవంగా. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది అది ఒక మావోయిస్టుల సమాచారాన్ని తెలుసుకోవడం కావచ్చు, లేదంటే టెర్రరిస్టులకు సంబంధించినటువంటి దేశ భద్రత విషయంలో కావచ్చు, ఇలా కేవలం కొన్ని ఇష్యూస్ మాత్రమే ఆ పర్మిషన్ ఉంటుంది. మిగతా ఎవరికి ఫోన్లు ట్యాప్ చేయడానికి అవకాశం లేదు అనేది ఈరోజు చట్టంలో కేంద్ర హోంశాఖ చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ గత 10 ఏళ్ల కాలంలో సిఐగా ఉన్నటువంటి ప్రణీత్ రావు, ఈరోజు సంతోష్ రావు లాంటి వాళ్ళు కావచ్చు, లేదా కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి వారి అండతోటి ఒకవేళ అర్హత లేకున్నా కానీ ఆయనను డిఎస్పీగా ప్రమోట్ చేసి దానిలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి ఆయనను ఒక స్పెషల్ ఇన్ఛార్జిగా నియమించి అక్కడ ఒక 30 నుంచి 40 మంది సిబ్బందిని ఏర్పాటు చేసుకొని, స్పెషల్ సెల్స్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు దాదాపు కొన్ని వందల మంది ఉద్యమకారులు కావచ్చు, లేదంటే ప్రతిపక్ష నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుల ఫోన్లు కావచ్చు, మాలాంటి ప్రశ్నించే గొంతుకలు కావచ్చు, లేదంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో అదే కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ భార్యల ఫోన్లను కూడా ట్యాప్ చేసినటువంటి అంశం ఏదైతే ఉందో ఇది చాలా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తూ ఉంది. ఇది చాలా పెద్ద ఎత్తున క్రైమ్ జరుగుతుందో తెలుస్తుంది. అందుకే ఈరోజు రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ ప్రభుత్వం ఎప్పుడైతే ఎన్నికల రిజల్ట్ వచ్చిందో ఆ రోజు సాయంత్రమే ఒక టెక్నీషియన్ సహాయంతో సీసీటీవీ ఫుటేజ్ల లేకుండా కరెంట్ ఆఫ్ చేసేసి ఆ ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో హార్డ్ డిస్క్లు కానీ కొన్ని ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కాల్చడం జరిగింది అనేది స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. దానిలో భాగంగా రేవంత్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక్కడ అనేక మంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వారిని మార్చడం జరిగింది. దానిలో భాగంగా కొంత సమాచారం బయటికి పొక్కడంతో దాన్ని చాలా సీక్రెట్గా ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సిపి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున పకడ్బందీగా ప్లాన్ చేసి తెలుస్తుంది. అందుకే పంజాగుట్ట ఠానాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి హోంగార్డ్ నుంచి, కానిస్టేబుల్ నుంచి, ఎస్ఐ నుంచి, సిఐ నుంచి అందరూ అలా పనిచేసేటువంటి అకౌంటెంట్లతో సహా, అసిస్టెంట్లతో సహా ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ట్రాన్స్ఫర్ చేసి ఈ కేసుని చాలా పెద్ద ఎత్తున దర్యాప్తు చేసినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ప్రణీత్ రావు అంశం తెరపైకి వచ్చిందని స్పష్టంగా తెలుస్తోంది. ప్రణీత్ రావును కూడా లూప్ లైన్లో పెట్టడం జరిగింది, సిరిసిల్లాకు అటాచ్ చేయడం జరిగింది. అక్కడ ఆ తర్వాత ఈ అంశం తెరపైకి రావడంతో ఆయనను సస్పెండ్ చేసి ఈరోజు సిటీ వదిలి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి అనేటువంటి ఒక నిబంధన కూడా పెట్టడంతో ప్రస్తుతం ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి అంశం కూడా కనబడుతోంది. అయితే ఈ క్రమంలో ప్రణీత్ రావు ఎక్కడ ఆయన నిజంగా పరారిలో ఏమైనా ఉన్నాడా, లేదంటే ఇది యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఏమైనా అప్లై చేస్తున్నాడా, లేదంటే రహస్యంగా పోలీసులు ఈరోజు ఏమైనా విచారణ చేస్తున్నారా అనేటువంటి అంశాలు ఈరోజు తెరపైకి రావాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా ఆయన ఒక డిఎస్పీ కాబట్టి రహస్యంగా విచారించాల్సినటువంటి అవసరం లేదేమో. ఎందుకంటే ఆయన డిఎస్పీ కాబట్టి ఖచ్చితంగా తర్వాత ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి లేదేమో, మరి ఆయన పరారిలో ఉండే అవకాశాలే ఉన్నాయేమో అనేటువంటి ఒక అనుమానాలు కూడా బలంగా కలుగుతూ ఉన్నాయి. లేదంటే కోర్టు అనుమతితోటి మరి ఇది ఏమైనా సీక్రెట్గా ఏమైనా చేస్తున్నారా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి దానికి సంబంధించి ఆంధ్రజ్యోతిలో చాలా క్లియర్గా దాని గురించి రావడం జరిగింది. ఒకసారి దాని గురించి కూడా మీకు చూసేటువంటి ప్రయత్నం చేపిస్తాం మిత్రులారా. చూడండి, ప్రణీత్ రావు ఎక్కడ
సిరిసిల్లలో పంజాగుట్ట పోలీసుల గాలింపు అదుపులోకి తీసుకున్నట్లుగాను ప్రచారం. పథకం ప్రకారమే ట్యాపింగ్, డేటా ధ్వంసం, హార్డ్ డిస్క్ల కేసులో కీలక ఆధారాలు. గత ప్రభుత్వ పెద్దల అండతో ఎస్ఐబిలో హవా. ప్రతిఫలంగా అడ్డదారిలో పదోన్నతి, విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి. ప్రణీత్కు సహకరించిన అధికారుల్లో గుబులు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉండడం జరిగింది. ఒక్కసారి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సస్పెండ్ అయిన డిఎస్పీ ప్రణీత్ కుమార్ అలియాస్ ప్రణీత్ రావు ఎక్కడ ఉన్నారనేది తెలియడం లేదు. అటు వీళ్ళు చూడండి, ప్రణీత్ రావు అయితే ప్రణీత్ కుమార్ అని చెప్పేసి కూడా ఈరోజు వీళ్ళు పేర్లు మార్చుకున్నారు. అంటే వీళ్ళ సామాజిక వర్గం ఎవరిది అనేది తెలియకుండా ఈరోజు పెద్ద ఎత్తున వీళ్ళు ప్రణీత్ రావు అని తెలిస్తే ఈరోజు సమాజంలో వీళ్ళపైన ఒక నిఘా ఉండే అవకాశం ఉంది, వీళ్ళపైన అనుమానాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు చాలా తెలివిగా ప్రణీత్ రావు అని పెట్టుకోవడం జరిగింది. ప్రణీత్ కుమార్ అని చెప్పేసి పెట్టుకోవడం. అంటే వీళ్ళు ఎంత పకడ్బందీ ప్లాన్ ఉన్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి మిత్రులారా. ఇక్కడ చూడండి, ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉండడంతో పాటు అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు అనుమానిస్తూ ఆయనను పట్టుకునేందుకు హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సోమవారం వీరు సిరిసిల్ల వచ్చి స్థానిక శ్రీనగర్ కాలనీలో ప్రణీత్ అద్దెకు ఉంటున్న ఇంటి వద్ద రాత్రి వరకు పహారా కాసినట్లు తెలిసింది. ఓ దశలో అదుపులోకి తీసుకున్నారని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఏ సమయంలోనైనా హైదరాబాద్ తరలించే అవకాశం ఉందని ఊహాగానాలు వచ్చాయి. అయితే ప్రణీత్ విషయం తమకు తెలియదని, పంజాగుట్ట పోలీసులకే సమాచారం ఉంటుందని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పంజాగుట్ట పోలీసులు సైతం ప్రణీత్ ఇంకా దొరకలేదని చెప్పారు. ఒకవేళ దొరికినా కానీ ఈరోజు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చిన తర్వాతనే ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సమాచారం ఇవ్వకుండా ఆయన అరెస్ట్ చేయడం కూడా ఈరోజు చట్టానికి విరుద్ధంగా పనిచేసినట్టే కనబడతా ఉంది. ఈరోజు పంజాగుట్ట పోలీసు సైతం ప్రణీత్ ఇంకా దొరకలేదని చెప్పారు. హైదరాబాద్లోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డిఎస్పీగా పనిచేస్తున్న ప్రణీత్ ఫిబ్రవరి 20న బదిలీపై సిరిసిల్ల డీసీఆర్బీలో చేరారు. రిపోర్ట్ చేసిన వెంటనే హైదరాబాద్ వెళ్లిపోయినట్టు తెలిసింది. ట్యాపింగ్ ఆరోపణలతో ఈ నెల 5న సస్పెండ్ అయ్యారు. కాగా ఎస్ఐబి కార్యాలయంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు ప్రతిపక్ష నాయకుల ఫోన్ల ట్యాపింగ్ సంబంధించిన హార్డ్ డిస్క్లను ప్రణీత్ ధ్వంసం చేశారని ఆదివారం అదనపు ఎస్పీ రమేష్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద నమోదైంది. ప్రణీత్తో పాటు మరికొందరి పంజాగుట్ట స్టేషన్లో ఐపీసీ 409, 427, 201, 120B, సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ యాక్ట్, 65, 66, 70 ఆఫ్ ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. రాసి పెట్టుకోండి మిత్రులారా, ఈ చాలా పెద్ద కేసులు. ఈ సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ యాక్ట్ ఇవన్నీ కూడా ఈరోజు భారతదేశానికి సంబంధించినటువంటి ఏవైతే టెర్రరిస్ట్ సంబంధించినటువంటి సమాచారాన్ని ధ్వంసం చేసినట్లయితే ఇది ఖచ్చితంగా చాలా పెద్ద కేసుగా పరిగణింపబడుతుంది. ఇటు మావోయిస్ట్ కదలికలపై సంబంధించినటువంటి సమాచారం ఇక్కడ ఇంటెలిజెన్స్ దగ్గర ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా టెర్రరిస్ట్ కదలికలకు సంబంధించినటువంటి అంశం కూడా ఈరోజు హార్డ్ డిస్క్లో ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని పక్కన పెట్టినప్పటికీ కూడా, దీన్ని పెద్దగా హైలైట్ చేయనప్పటికీ కూడా, ఈరోజు ఆయన ధ్వంసం చేసిన దాంట్లో ఆ హార్డ్ డిస్కుల్లో కనుక ఒకవేళ టెర్రరిస్టులకు సంబంధించిన సమాచారం కానీ లేదంటే మావోయిస్టులకు సంబంధించిన సమాచారం కానీ ఉంటే ఖచ్చితంగా ఈయన పైన దేశద్రోహం కేసు పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. దానిలో నో డౌట్, ఎలాంటి డౌట్ కూడా ఉండదు వాస్తవంగా. ఇక్కడ పథకం ప్రకారం ఎస్ఐబికి అద్భుత పనితీరులో డిఎస్పీ గత ప్రభుత్వంలోని పెద్దలతో దగ్గర బంధుతో ఉండడం, వారి అండతో ప్రణీత్ పథకం ప్రకారం ఎస్ఐబికి వెళ్లి చక్రం తిప్పినట్లు పోలీసులు కీలక సమాచారం సేకరించారు. 2007 ఎస్ఐ బ్యాచ్కు చెందిన ఆయన 2018లో ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందారు. అనంతరం ఎస్ఐబికి మార్చగా ఆ విభాగం ఉన్నతాధికారుల తోడ్పాటుతో 2 గదుల్లో ఇంటర్నెట్ కనెక్షన్తో 17 కంప్యూటర్లను అనధికారికంగా ఏర్పాటు చేసుకున్నారు. వ్యక్తుల సమాచారాన్ని రహస్యంగా, అనధికారికంగా, చట్టవిరుద్ధంగా సేకరించడమే కాక స్వయంగా పర్యవేక్షించినట్లు ఖచ్చితమైన ఆధారాలు లభించినట్లు తెలిసింది. ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుసటి రోజే ఎస్ఐబి కార్యాలయంలో సీసీ కెమెరాలు బంద్ చేయించి టెక్నీషియన్ సహాయంతో కంప్యూటర్లోని డేటా, కీలక వివరాలు కాపీ చేసుకుని హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసి కాల్చివేశారు. తనపై అనుమానం రాకుండా కొత్త హార్డ్ డిస్క్లు ఏర్పాటు చేసినట్టు విచారణలో తేలింది. కాగా చెప్పినట్లు చేసినందుకు అద్భుతమైన పనితీరు కింద నిరుడు మార్చిలో ప్రణీత్కు డిఎస్పీగా పదోన్నతి ఇచ్చారు. దీనిపై ఆయన బ్యాచ్మేట్స్, ఉన్నతాధికారులు సైతం ఆశ్చర్యపోయినట్లు తెలిసింది. మరోవైపు ట్యాపింగ్లో కొందరు అధికారులకు పాత్ర ఉన్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ప్రణీత్ తర్వాత విచారించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రాథమిక సమాచారం మేరకు ఈ కుట్రలో ఎవరి పాత్ర ఎంత అనేది దానిపై దర్యాప్తు చేసుకున్నారు. కేసు సంచలనంగా మారుతుందో ప్రణీత్కు సహకరించిన ఉన్నతాధికారులు గుబులు మొదలైంది. ఇక్కడ చూడండి మిత్రులారా, ప్రణీత్ రావు, రాసి పెట్టుకోండి, ప్రణీత్ రావు అనేటువంటి వ్యక్తి ఈరోజు
చాలా పెద్ద ఎత్తున ఆయన చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఈరోజు ఆయన మెడకు చుట్టుకుంటా ఉంది. ఆయనకే కాదు, ఈరోజు కొంతమంది సహకరించే ఉన్నతాధికారుల మెడకు చుట్టుకుంటుంది. అదేవిధంగా వీరి వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, వీరి వెనకాల ఎవరు ఉంటారు? కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, సంతోష్ రావు కానీ, కవిత కానీ ఈరోజు వీళ్ళందరూ ఉండే అవకాశం లేదు. దానిలో ముఖ్యంగా సంతోష్ రావే కీలకంగా వ్యవహరించాడనేది ఒక సమాచారం. దానిలో భాగంగా సంతోష్ రావు తన భార్య ఫోన్లను కూడా ట్యాప్ చేయించాడు. అదేవిధంగా హరీష్ రావు భార్య, అదేవిధంగా కేటీఆర్ భార్య ఫోన్లు కూడా ట్యాప్ చేయించారు అనేది ఒక సోషల్ మీడియా ట్విట్టర్లో ట్రెండ్ అవుతా ఉంది వాస్తవంగా. సో దానిలో భాగంగా ఇంత నీచుడా సంతోష్ రావు అనేది చర్చ బలంగా జరుగుతూ ఉంది. అందుకే ఈరోజు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో ప్రకారం మీరు చూడండి, ఈరోజు సంతోష్ రావు ప్రతి అంశం కూడా తెరపైకి వస్తూ ఉంది. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, లేదంటే టానిక్ స్కామ్ కావచ్చు, లేదంటే చూడండి నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూముల విషయం కావచ్చు. ఇదే కాదు, వక్ఫ్ భూములు నేను చెప్తాను. ఇంకొక మూడో అంశం, వక్ఫ్ భూములు 100-200 ఎకరాల భూములను ఈరోజు ధరణిలో అప్పుడు వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పేసి కూడా ఒక సమాచారం బయటకు వస్తుంది. అది త్వరలోనే బయట పెట్టేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. దానికి సంబంధించినటువంటి ఈ ప్రతి ఎవిడెన్స్ కూడా త్వరలో ప్రజల ముందు పెట్టేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఒక వ్యక్తి ద్వారా పెడతారేమనిపిస్తుంది. సో ఇట్లా ఈ ప్రణీత్ రావు వెనకాల ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎవరు, అదేవిధంగా ప్రణీత్ రావు వెనకాల ఉన్నటువంటి ఈ కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి సంతోష్ రావా, కేటీఆర్, హరీష్ రావా, కవితనా, ఇలా ప్రతి దశలోనూ ఈరోజు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, అదేవిధంగా దేశానికి సంబంధించినటువంటి కీలకమైన సమాచారం ఉందేమో, దాన్ని ఒకవేళ ధ్వంసం చేసిండేమో అనేటువంటి ఒక యాక్ట్ కింద కూడా ఈ ప్రణీత్ రావుని, అదేవిధంగా దానికి సహకరించినటువంటి వ్యక్తులను కూడా ఉన్నతాధికారులు, అధికారులు, రాజకీయ అందరినీ కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు బలంగా కనబడతా ఉన్నాయి మిత్రులారా. సో ఇది ప్రణీత్ రావు మరి దొరుకుతున్నాడా లేదా, ఈరోజు రహస్యంగా విచారిస్తున్నారా లేదా? ఎందుకంటే డిఎస్పీ కాబట్టి రహస్యంగా విచారణ చేయడానికి అవకాశమే లేదు వాస్తవంగా. ఎందుకంటే చాలా పెద్ద అంశం కాబట్టి పోలీసులు కూడా చాలా జాగ్రత్తగా చట్ట పరిధిలో చేసేటువంటి అవకాశం. ఎందుకంటే గత ప్రభుత్వం హయాంలోనే ఇంత పెద్ద అంశం బయటకు వచ్చిందంటే వీళ్ళు ఈసారి పోలీసులు కొంచెం జాగ్రత్త వ్యవహరించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. సో చూడాలి మరి ఏమవుతుందో. సో ఒకసారి దీని గురించి ఇంకా చాలా విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు కనబడితే రోజుకో కొత్త కోణం బయటకు వస్తాం. రోజుకో కొత్త కోణం మేము చూస్తాను వాస్తవంగా.